Hi, this is కిషోర్ మ్యాథమెటికల్ ఇన్క్లైనడ్ ఛానల్ నుంచి ఈరోజు ఇంటర్మీడియట్ 2025 మార్చ్ మ్యాథమెటిక్స్ 2A పేపర్ పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 7 మార్క్స్వి ఈ వీడియో ద్వారా డిస్కస్ చేస్తున్నాను. ఈరోజే మన ఈ ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూ చేయండి. మా ఇంపార్టెంట్ 7 మార్క్స్ ప్రాబ్లం కొన్ని మీకు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్తే సెక్షన్ సి నుంచి ఈ 7 మార్క్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇంటర్ 1A ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నుంచి నేను మీకు డిస్కస్ చేస్తాను. అంతకంటే ముందు మన 7 మార్క్స్ వెయిటేజ్ అనేది ఈ 2Aలో వచ్చే ఫస్ట్ చాప్టర్ ఏంటి? డి మోర్స్ థీరం. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, తర్వాత బైనామియల్ థీరంలో 2 7s వస్తాయి. ఇక మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్లో నుంచి ఒకటి వస్తుంది. దెన్ ప్రాబబిలిటీ ఒక 7 వస్తుంది. ఇంకా లాస్ట్లో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి ఒకటి వస్తుంది. టోటల్ 7 7s మా. ఈ 7 7sలో నుంచి మీకు ఈజీగా ఉండటానికి కొన్ని నేను ఫిల్టర్ చేసి ఒక 15 క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసి వీడియో మొత్తం చూస్తే మీకు కొన్ని క్లారిటీ అర్థమవుతాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ n is a integer, show that 1 plus I power 2n plus 1 minus I power 2n equal to 2 power n plus 1 into cos into n pi by 2. ఈ క్వశ్చన్ మీరు నాకు తెలిసి నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. Question number 1. If n is a integer, show that 1 plus I power 2n plus 1 minus I power 2n equals to 2 power n plus 1 into cos into n pi by 2. ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మిస్ చేసుకోకండి. ఇంకా సెకండ్ క్వశ్చన్. Solve the 4x cube minus 24x square plus 23x plus 18 equals to 0. Given that the roots of this equation are in AP. ఏమంటున్నాడు? ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటున్నాడు. అయితే ఇచ్చిన రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అంట AP. ఇది సెకండ్ క్వశ్చన్ మా. ఓకే, ఇంకా థర్డ్ వన్. ఇఫ్ ద కోఎఫిషియన్స్ ఆఫ్ rth, r plus 1th and r plus 2 second terms in the expansion of 1 plus x power n are in AP, then show that n square minus 4r plus 1 into n plus 4r square minus 2 equals to 0. Third question ఏంటి? If the coefficients of rth, okay, r plus 1th and r plus 2 powers r plus 2 second terms in the expansion of 1 plus x power n are in AP, then show that n square minus 4r plus 1 into n plus 4r square plus 2 equals to 0. Third question. ఇంకా ఫోర్త్ క్వశ్చన్. ఇదేంటి క్వశ్చన్ చూడంగానే మీకు అర్థమై ఉంటుంది. ఇది బైనామియల్ థీరం.
for small r equals to 0, 1, 2 and so on, so that ఏంటది C0 CR plus C1 CR plus 1 plus C2 CR plus 2 and so on plus Cn minus R into Cn equals to 2n CR plus R. Hence deduce that first equation C0 square plus C1 square plus C2 square plus and so on Cn square equals to 2n Cn. Second, C0 C1 plus C1 C2 plus and so on Cn minus 1 into Cn equals to 2n into 2n Cn plus 1. ఈ రెండు ఈక్వేషన్స్ని ఆల్రెడీ మీరు ఈ బైనామియల్ థీరంలో ఈ సమ్ని చూసుంటారమ్మా. ఫర్ r ఈక్వల్స్ టు 0, 1, 2 prove that C0 CR plus C1 into CR plus 1 plus C2 into CR plus 2 అనే ఈ క్వశ్చన్ మీరు మిస్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయండి మా. బైనామియల్ థీరం నుంచి వస్తుంది ఇది. నెక్స్ట్ 5th క్వశ్చన్ మా. ఫైండ్ ద మీన్ వేరియన్స్ యూజింగ్ step deviation method of the following tabular data giving age distribution of 542 members. ఏంటిది మీన్ వేరియన్స్ అనేది స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా ఈ ఇచ్చిన డేటాలో మనం ఆన్సర్ చేయమని అడుగుతున్నాడు. ఇక టేబుల్లోకి వెళ్తే ఏజ్ ఇన్ ఇయర్స్ అనమాట, నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఏజ్ ఎంత 20 to 30, నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసి 3 మెంబర్స్, 30 to 40 61 మెంబర్స్, 40 to 50 132 మెంబర్స్, 50 to 60 153 మెంబర్స్ అండ్ 60 to 70 140 మెంబర్స్, 70 to 80 years old 51 మెంబర్స్, 80 to 90 2 మెంబర్స్. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా మనల్ని మీన్ వేరియన్స్ అనేది కనుక్కోమన్నాడు మా. ఆల్రెడీ మీకు ఇది తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఈ టేబుల్ని మోస్ట్లీ మిస్ చేసుకుంటారేమో, బట్ ఇది ఫర్దర్ స్టడీస్లో మీకు ఉపయోగపడుతుంది. 5th one. నెక్స్ట్ 6th one క్వశ్చన్ మా. స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థీరం. స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థీరం. ఈ క్వశ్చన్కి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను మా. ఇదే చాప్టర్ నుంచి బేస్ థీరం అడగొచ్చు, అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ అడగొచ్చు. బేస్ థీరం, అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. ఇఫ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ వేరియట్ ఆర్ 2.4 and 1.44 respectively, find P of 1 less than x less than or equal to 4. ఈ క్వశ్చన్ మీరు మిస్ చేసుకోకండి. ప్రాక్టీస్ చేస్తే ఈ బేస్ థీరం నుంచి కానీ అడిషన్ థీరం నుంచి కానీ ఏదో ఒక థీరం మనకి రావచ్చు. నెక్స్ట్ 7th one. If alpha comma beta are the roots of the equation x square minus 2x plus 4 equals to 0, అయితే then for any positive integer small n, show that alpha power n plus beta power n equals to 2 power n plus 1 into cos into n pi by 3. ఇది ఇంకో క్వశ్చన్. ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అయితే ఆ ఈక్వేషన్ అంటే x square minus 2x plus 4 equals to 0. అయితే దెన్ ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ n షో దట్ ఏం చేయమంటున్నాడు,
alpha power n plus beta power n equals to 2 power n plus 1 into cos n pi by 3 అనేది షో చేయమంటున్నాడు. నెక్స్ట్ 8th వన్, సాల్వ్ ది ఈక్వేషన్ 2x power 5 plus x power 4 minus 12x power 3 minus 12x square plus x plus 2 equals to 0 ఈక్వేషన్ ని సాల్వ్ చేయమంటున్నాడు మా. ఈక్వేషన్ 2x square x power 5 ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇదే మోడల్లో మీకు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇది మీకోసం ఒకటి. నెక్స్ట్ వన్ బైనామియల్ నుంచి మళ్ళీ, ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ cx ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నంబర్, దెన్ ప్రూవ్ దట్ c0 plus c1 x by 2 plus c2 into x square by 3 plus up to plus cn and x power n by n plus 1 equals to 1 plus x power n plus 1 minus 1 by n plus 1 into x. ఇది ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి మా. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అయితే మరియు cx ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నంబర్ అయితే ప్రూవ్ చేయమంటున్నాడు. c0 plus c1 into x by 2 plus c2 x square by 3 plus up to ఎంతవరకు cn x power n by n plus 1 equals to 1 plus x power n plus 1 minus 1 by n plus 1 into x గా ప్రూవ్ చేయమంటున్నాడు. 9 క్వశ్చన్స్ నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. 10th క్వశ్చన్ మా. 10th క్వశ్చన్ మా, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్. యాక్చువల్గా సిరీస్ అని రాస్తున్నాను. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్. 7/5 చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. 1 plus 1 by 10 square plus 1.3 by 1.2 into 1 by 10 power 4 plus 1.3.5 by 1.2 ప్లస్ అక్కడ పక్కన ఉండే ఈక్వేషన్ ఏంటి 3 ఉంటుంది. అక్కడ ఇక్కడ 3 ఉంటుంది మా. ఇది 3 అన్నమాట. సో ఇది 10. సో 1.3 by 1.2.3 into 1 by 10 power 6 plus up to అంటే infinite. Find the sum of the series 7/5 1 plus 1 by 10 square plus 1.3 by 1.2 1 by 10 power 4 plus 1.3.5 by 1.2.3 into 1 by 10 power 6 plus and so on. ఈ ఇన్ఫైనైట్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మా. ఇప్పటికి నేను మీకు 10 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా. ఇంకా మీకు 11th క్వశ్చన్ మా, ఫైండ్ ది వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఏం కనుక్కోమంటున్నాడు? వేరియన్స్ని స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఒక టేబుల్ xi fi. xiలో 4 8 11 17 20 24 32 వాల్యూస్ మా. fiలో 3 5 9 5 4 3 1. ఈ మోడల్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు మా. ఇది ఓకే, ఇది స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్ మా. నెక్స్ట్ 12th వన్, ద ర్యాండమ్ వేరియబుల్ x has the following probability distribution. The random variable x has the following probability distribution. X equals to small x 0 1 to 7 వరకు ఉన్నాయి వాల్యూస్ మా. ఈ వాల్యూస్ చూడంగానే మీకు సమ్ గుర్తుకొచ్చుంటుంది. p
ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఎక్స్ మాది. ఆల్ఫా ఈక్వల్స్ టు ఎక్స్. 0 1 ప్లేస్లో కే, 2 ప్లేస్లో 2k, 3కి 2k, సారీ అది 2k, తర్వాత 3k, k స్క్వేర్ 2k స్క్వేర్, అలాగే 7k స్క్వేర్ ప్లస్ k. ఈ వాల్యూస్ మీకు చూడంగానే గుర్తుకొస్తుంది. ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ది ఫాలోయింగ్ అనమాట. ఈ వాల్యూస్ చూసి ఈ ప్రాబ్లమ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ వన్, ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ x power 9, x power 10, x power 11 in the expansion of 1 plus x power n are in a P. అయితే ఏమైనా ప్రూవ్ చేయమంటున్నాడు? దెన్ ప్రూవ్ దట్ n square minus 41n plus 398 equals to 0. ఈ సమ్ మీరు ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఇదే మోడల్లో నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక 14th వన్, షో దట్ బైనామియల్ థియరం. ఇది కూడా c0 స్క్వేర్ మైనస్ c1 స్క్వేర్ ప్లస్ ct స్క్వేర్ మైనస్ c3 స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ మైనస్ 1 పవర్ n ఇంటూ cn స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇదేంటిది? ఇది మైనస్ రాగానే మీకు ఒక సిరీస్ అనేది గుర్తుకొస్తుంది. ఏంటది? ఈక్వల్స్ టు 0, ఇఫ్ n ఈజ్ ఆడ్ అయితే మైనస్ 1 పవర్ n బై 2 ncn బై 2, ఇఫ్ n ఈజ్ ఈవెన్ అయితే. ఓకే, ఈ ప్రాబ్లం. నెక్స్ట్ లాస్ట్ వన్, షో దట్ 3 by 4.8 మైనస్ 3.5 by 4.8.12 ప్లస్ 3.5.7 by 4.8.12.16 minus and so on infinity వరకు ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 by 3 minus 3 by 4 షో చేయాలి. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. సారీ, ఈ వాల్యూ 3 by 4.8 అనమాట. ఓకేనా? ఈ సమ్ మీకు ఐడియా ఉంటే ప్రాక్టీస్ చేయండి మా. ఇకపోతే మనం ఇప్పుడు ఈ వీడియోలో 15 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఈ 15 కనుక మీరు కానీ చేశారంటే మీకు మంచి స్కోర్ వస్తుందమ్మా. మిస్ చేసుకోకండి. ఒకవేళ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తుంటే మిస్ చేసుకోకండి మా. 14 and 15. ఇంకా నెక్స్ట్ మనం వీడియోలో మనం ఏంటి ఈ 2A నుంచి మనం 4 మార్క్స్ అలాగే 2 మార్క్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా. ఓకే, బాగా ప్రాక్టీస్ చేసి కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.